మీర్పేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి బీజేపీ పార్టీ కార్పొరేటర్పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మీర్పేట 20వ డివిజన్ కార్పొరేటర్ మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ సబితా రాజశేఖర్ రెడ్డి, మీర్పేట 20వ వార్డు కార్పొరేటర్ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ మాట్లాడాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న ఒక వ్యక్తి బీఆర్ఎస్ అధ్యక్షుడంట కామేష్ అనే వ్యక్తి మాట్లాడడం జరిగింది. ఏమని అనంటే, మహిళలు మీ భార్య గెలిస్తే నువ్వెందుకు ఫోటోలు వేసుకుంటున్నావు, నువ్వెందుకు మరి తిరుగుతున్నావు, షోక్ టప్ చేస్తున్నావు అనే విధంగా మాట్లాడిండు. కామేష్, నేను నిన్ను ఒకటే విషయం అడుగుతున్నా. 25 మంది కార్పొరేట్ 46 వార్డులలో గెలిస్తే మహిళలు 25 మంది కార్పొరేటర్స్ ఉండ్రు. ఎంతమంది మహిళలు వచ్చి బయట పనిచేస్తున్నారు? మేడం వెంబటి ఎంతమంది తిరుగుతున్నారు? ఎంతమంది వాళ్ళ వర్క్ వచ్చి వాళ్ళు చేస్తున్నారు? వేరే వాళ్ళ సంగతే వద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కటే విషయం చెప్తున్నా. మేయర్ గారు ఛాంబర్లకి వాళ్ళ భర్త ఉంటాడా, భార్య ఉంటారా, వాళ్ళ సీటు మీదే ఎవరు ఉంటారు అది తెలుసుకో ముందు. అది తెలుసుకోకుండా నువ్వు గెలిచినావు, నీ భార్య గెలిస్తే నువ్వెందుకు వర్క్ చేస్తున్నావు అని దిగజారుడు మాటలు మాట్లాడకు. నీ భార్య అని సంబోధించే అంత అర్హత నీకు లేదు. ఇంకొకటి, మీరు ఫ్లెక్సీలలో ఫోటో అంటున్నారు. ఇక్కడ నుంచి మొదలు పెడతారు. మీర్పేట, గాయత్రి నగరు, మందమల్లమ్మ చౌరస్తా, బాలాపూర్, ఇన్ని మొత్తం తిరుక్కుంటా ఏ పబ్లిక్ టాయిలెట్స్ మీద మీ ఫోటోలే ఉంటాయి, బస్ స్టాప్లలో మీ ఫోటోలే ఉంటాయి, ఇంకోటి ఏ బిల్డింగ్ల మీద మీ ఫోటోలే ఉంటాయి. ఎందుకంటే మీరు వేసినాయి మేము వేసినాయి అంటే ఎంబటే దీపిస్తారు మీరు. కానీ మీ ఫోటోలలో ఉంటాయి కదా, ఎప్పటికి ఉంటాయి కదా. ఒక్కసారి పోయి ఫ్లెక్సీలలో చూసుకో, ఎంతమంది భార్య భర్తల ఫోటోలు ఉన్నాయి, ఎవరు సింగిల్గా ఉన్నారు అనేది తెలుస్తుంది నీకు. అది చూడకుండా, అవగాహన లేకుండా భార్యలు భర్తలు అని సంబోధించడం నీ సంస్కారం కాదు, అది తెలుసుకో. ఇంకో విషయం చెప్పాలి నీకు. అంటున్నావు కదా, నీ భాషలనే చెప్తాను నీకు. ఈ విధంగా చెప్తే నీకు అర్థమవుతుందేమో నీ లాంగ్వేజ్. నీ పక్కకున్న ఒక జోకర్ చెప్తున్నాడు నిన్న, మేడం వస్తే వంగి వంగి దండాలు పెడతాడు, అమ్మ వస్తే దేవత అని అంటాడు అని. నీకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా నేను. దేవత అన్నది వీడియో క్లిప్పింగ్ చూపించు. ఏదైనా సరే ఆమెను వంగి వంగి దండాలు పెట్టడము అని అంటున్నాడు కదా ఒకటి చెంచా పక్కకు. సరే, ఆయన మాటలు ఇది నువ్వు అన్నావో, ఇక ఆయన మాటలు పట్టుకుంటే నీ స్థాయి ఎంతలో నాకు అర్థమైపోయింది. అక్కడనే అంటున్నావు కదా, వంగి వంగి దండాలు పెట్టడం కాదు, అమ్మ అని సంబోధించడం కాదు, అక్క అంటాడు. ఎందుకంటే మా భర్త మహిళలకు ఆ విధంగా గౌరవం ఇస్తాడు. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆమె మీ భార్య అని నువ్వు అంటున్నావు కదా, అట్లా మాట్లాడాడు. తెలుసుకో రాజశేఖర్ రెడ్డి అంటే ఏంది. మేడం రాగానే అక్క నమస్తే అనేది మా సంస్కారం, మా బీజేపీ పద్ధతి సంస్కారం. కాబట్టి అక్క నమస్తే పెడతాడు. వంగి వంగి దండాలు కాదు. వంగి వంగి దండాలు అంటే ఏందో తెలుసుకో. నిన్న మీ కేసీఆర్ గారు వంగి వంగి అందరు పెడుతున్నారు చూడు, కింద పాదాభివందనం, దాన్ని వంగి వంగి దండాలు పెట్టడము అని అంటారు. మా ఆయన కొంచెం హైట్ ఉండు కాబట్టి ఇట్లా దండం అక్క నమస్తే అన్నందుకు నీకు వంగినట్టుగా అనిపించిందేమో. సరే, దాన్ని కూడా ఆమె పెద్ద ఏజ్, ఆమె మంత్రి పదవికి దండం పెట్టినాం అనుకుంటున్నాము. కానీ వంగి వంగి దండాలు పెట్టాల్సిన అవసరం మీకుంది. రోజు గేట్ల కాడ నిలబడి అమ్మ అమ్మ అని వంగి వంగి దండాలు మీరు పెడతారు, మాకు అవసరం లేదు. మేమెందుకు దేవత అంటాము? మమ్మల్ని ఈ స్థితికి ఈరోజు ఈ గాయత్రి నగర్కి వచ్చి పోటీ చేపించే పరిస్థితి తీసుకొచ్చిందే ఆమె. గత 20-25 సంవత్సరాల నుంచి మా మామిడిపల్లిలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషనే తప్ప ఇంతవరకు మాకు ఓసీకి రిజర్వేషన్ చేయలేదు. కాబట్టి మేము అక్కడ కూడా కాకుండా మేము సొంతంగా ఇక్కడికి వచ్చి కష్టపడి ఈడ గెలవడం జరిగింది. అది తెలుసుకో ముందు. అది ఆ విధంగా. ఇంకొకటి ఏమన్నావు? ఎస్సీ యాక్ట్ కేసా? ఎస్సీ యాక్ట్ ఏపీఎస్లో కానీ మీ మేడం కాళ్ళు మొక్కినట్టు కానీ ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా నీకు కామేష్. నేను ఎక్కడికైనా సరే గాయత్రి నగర్ చౌరస్తా కానీ మీ మేడం ఆఫీస్కే కానీ ఇంటికే కానీ మా మామిడిపల్లికే కానీ వచ్చి ఎస్సీ యాక్ట్ కేసు విధంగా మేడం దగ్గరకు పోయి కాళ్ళు మొక్కినామన్నట్టు ప్రూఫ్ ఇప్పి ఈ రోజే రిజైన్ చేసేస్తాం. ఓపెన్ ఛాలెంజ్. మరి నువ్వేం నీ దాంట్లో ఎవరున్నారు రిజైన్ చేయడానికి? నువ్వెవరితో చేపిస్తావు? ఎందుకంటే నీకు ఎట్లాగా పోస్ట్ ఏది కార్పొరేట్ ఏది లేదు. ఈ అధ్యక్షుడు పదవి అంటే ఇక మీ మేడం ఇచ్చిందేమో. నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. అంటున్నావు కదా గాలి మాటలు మాట్లాడి ఏదో బట్టగాల్చి మీదే చేస్తే నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ మా మీద ఎప్పుడూ లేదు.
నువ్వు మొన్న మీ బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది కదా, ఆడ పక్కకే ఉంటుంది మామిడిపల్లి రంగనాయక్ కాలనీ అని ఒక తండా ఉంటుంది, తెలుసుకో చెప్తా ఇను. ఆడికి పోయి రాజశేఖర్ రెడ్డి మీద ఏమన్నా మీరు అందరు ఎస్టీలే కదా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు ఏమన్నా పెట్టినరా అని తెలుసుకో. అక్కడ అన్ని కొన్ని మా ఇంద్రన్న ఇచ్చినప్పుడు ఇండ్లు ఇచ్చినాం మేము, వాళ్ళకు ఎంత మర్యాద ఇస్తాడో గౌరవం ఇస్తాడో తెలుసుకో. ఏదో మిడిమిడి జ్ఞానంతో ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడడం కాదు. ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ మీద పోలేదు. 2 సార్లు మేము గెలిచినాక 2 సార్లు పోయినాం మేడం దగ్గరికి, 3.5 సంవత్సరాలలో 2 సార్లు. ఒకసారి ఇంటికి పోయినాం, ఎందుకంటే మా ఇల్లు గృహప్రవేశం ఉంది కాబట్టి, మా ఏరియాకు మంత్రి కాబట్టి ఇన్విటేషన్ ఇవ్వడానికి పోయినాం, అది తెలుసుకో. ఇంకొకసారి పోయినాం మేడం దగ్గరికి డెవలప్మెంట్ వర్క్ ప్లస్ ఇంకొకటి మా కాలనీలో మా ఫ్రెండ్కు వాళ్ళ కొడుకు ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే దానికోసం ఏదన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ చేయడానికి అడగడానికి మాత్రం వెళ్ళినాం, అది కూడా తెలుసుకో నువ్వు. ఎందుకంటే నువ్వు ఉన్నావు చేసినావు అని మాట్లాడడం కాదు, ఏదైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నిన్ను. మేడంనైనా సరే నువ్వు అడిగి మేము ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ మీద ఆమె కాళ్ళు మొక్కినట్టు నిరూపిస్తే 100% ఇప్పుడు రిజైన్ చేసేస్తాం మేము. అది ఆ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమా? ఇంకోటి అంటున్నావు, ఎప్పుడో నువ్వు చిన్నప్పుడు ఎంపీటీసీ గెలిచినా, నేను ఆ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ గెలిచినా మా మేడం ఫండ్ తెచ్చిందని. ఓకే, ఎవరు మంత్రిగా ఉంటే వాళ్ళే తెస్తారు, అది తెలుసుకో. ఇంకోటి, అన్ని డెవలప్మెంట్ చేసినా అంటున్నావు. మేము గెలిచినాక బోర్లు వేయించినాం న్యూ గాయత్రి నగర్లో, శ్రీ గాయత్రి నగర్లో బోర్లు వేయించినాం. ఇంకోటి నీ పక్కకు ఒక జోకర్ చెప్తుండు కదా నిన్న దేవత అని, ఆయన గురించి కూడా చెప్తా నువ్వు తెలుసుకో. ఏంటంటే మేము ఎక్కడ పైసలు వసూలు చేయకపోతే మా కాలనీలో మా ఏరియాలో న్యూ గాయత్రి నగర్లో నరసింహులు అనే వ్యక్తి దగ్గర కాంపౌండ్ వాల్ కడుతుంటే 50,000 వసూలు చేసిండు. ఎవరు? మల్లారెడ్డి అనే వ్యక్తి 50,000 వసూలు చేసి, ఆయన రిసిప్ట్ కూడా ఉంది, ఆయన ఆడియో టేప్ ఉంది, కావలిస్తే ఆయన మనిషి కూడా డైరెక్ట్ ఉన్నాడు. ఆ విషయం కూడా మేము ఆ రోజు మొత్తం అందరికీ చెప్పినాం. మరి నీ దాకా వచ్చిందో రాలేదో, నీ నెంబర్ అయితే లేదు నా దగ్గర. సరే మళ్ళీ ఒకసారి గ్రూప్లో పెడతాము, చూసుకోండి, అన్నీ మీకు రిమైండ్ చేసినట్టు ఉంటుంది. మా మీద పోటీ చేసిన ఒంటేరు నరసింహారెడ్డి మల్లారెడ్డి కలిసి కుమ్మక్కై 50,000 తీసుకున్నారు. ఇంకొకటి, ఆయన మా ఏరియాలో కాంపౌండ్ వాల్ కట్టడానికి అందరి కాలనీ వాళ్ళ దగ్గర 20,000, 10,000, 30,000 వసూలు చేసుకొని తిన్న మహా ఘనత మనిషి ఆయన. ఆయనకి ఎన్నోసార్లు చెప్పినాం, అన్న కలిసి పని చేద్దామన్నా అని, కానీ ఆ మనిషి వినలేదు. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వానబడ్డట్టు ఆ మనిషికి అర్థం కాదని వదిలేసినాం. ఈరోజు ఆయన మాటలు పట్టుకొని నువ్వు దేవత అంటున్నావు, వంగి దండాలు పెడతా అని అంటున్నావు. సరే మా చిట్టా ఇప్పుతావా? నువ్వు మా చిట్టా ఏమి ఇప్పుతావు? నువ్వు తలకిందులు తపస్సు చేసినా కానీ మా అక్రమాలు ఏం వెళ్ళాయాడ, ఎందుకంటే ఎవరి దగ్గర వసూలు చేయలేదు. మేము మా సొంతం గెలిచినాక కనీసం సంవత్సరానికి దసరా ఉత్సవాలు చేస్తే ₹1,00,000 మేము ఖర్చు పెడతాం. నువ్వు ఆ ఏరియాలో ఇంతకుముందు ఎప్పుడో ఎంపీటీసీ చేసినా అంటున్నావు కదా, తెలుసుకో. నీకు అందరు కాలనీ ప్రెసిడెంట్లు వాళ్ళు వీళ్ళు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా. ఇంకొకటి, సొంతంగా మాకు వచ్చిన దాంట్లో ఇప్పుడు ఫండ్ కింద వర్క్ చేస్తాం కదా, ఆ వర్క్లలో నీకు కాంట్రాక్ట్ నెంబర్లు ఇస్తా. రోడ్లు వేసిన వాళ్ళవి, కమ్యూనిటీ హాల్ కట్టినవి, సీనియర్ సిటిజన్ బిల్లు కట్టింది కమ్యూనిటీ హాల్ వాళ్ళది. రోడ్లు వేసిన ఆయన లింగస్వామి, కాంపౌండ్ వాల్ కట్టిన ఆయన వేముల తిరుపతయ్య, మన సీనియర్ సిటిజన్ బిల్డింగ్ కట్టిన ఆయన కృపాకర్ రెడ్డి. తెలుసుకో, వాళ్ళ దగ్గర పోయి కనీసం లీగల్గా 1%, 2% కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే ఆ చిల్లర మాకు అవసరం లేదు. మాకు కాలనీ వాళ్ళు ఆదరించారు, మేము డెవలప్ చేయాలి అంతే తప్ప మేము సొంతంగా. ఇంకోటి ఏమంటున్నావు, వైన్స్ల కాడ వసూలు చేస్తామా? వైన్స్ల కాడ ఏం నిరూపిస్తావు? వైన్స్లు మీరు పెట్టిన వైన్స్లకు మొత్తం మహిళలు బయటకు వచ్చి కూర్చోలేని ఇబ్బంది పరిస్థితులు ఉంటే సొంతంగా గేట్లు చేయించినాం మేము. ఆ గేట్లు కూడా పెట్టనీయకుండా ఆపేసిండ్రు మీరు. మీ పార్టీ మీకు ఏడ పేరు వస్తుందో అని మా పార్టీ వాళ్ళది గేట్లు సొంత డబ్బులతోటి పెడితే అది కూడా ఆపేసిండ్రు మీరు. అంత ఘనత. ఇంకొకటి, మీ దగ్గరకు రాము నీ చిల్లర వసూలు చేస్తా అంటున్నావు కదా, మావి నువ్వు కనీసము మీ సంస్కారం ఏంటంటే, ఆ బస్ స్టాప్ ఉంది, అది మేడం కట్టింది, ఆ మేడంలకి ఎప్పుడు ఆ బస్ స్టాప్కి ఫోటో ఉండాలి అని అంటారు. మేము చేసిన ప్రోగ్రాం తట్టుకోలేక మీరు దసరాకి ఫ్లెక్సీ తెల్లారి తీపిచ్చారు కమిషనర్ తోటి. అలాంటి చిల్లర రాజకీయాలు మీరు చేస్తారు. మాకేమవసరం? మాకు వచ్చిన దానికే ఫండ్ వచ్చిన దాంట్లో వర్క్ చేపిస్తాం, లేకపోతే అందరు సగం వర్కులు వదిలిపెట్టేస్తే మేము కంప్లీట్ చేయించడం సొంత పైసలతోటి. అది తెలుసుకో ముందు. అది తెలుసుకోకుండా నీ భాషలో నీకు ఎట్లా చెప్పాలనో, మరి నువ్వు మీ కేసీఆర్ లాగా 80,000 పుస్తకాలు చదివినావు, 90,000 పుస్తకాలు చదివినావు నాకు తెలియదు.
నీకు నాలెడ్జ్ చాలా ఉంది, నువ్వు చాలా ఇంటెలిజెంట్గా చాలా మాటలు మాట్లాడినావు. సరే అవన్నీ ఎవరు చిట్టా బయటకు తీస్తే వాళ్ళు తీస్తారేమో, ఎందుకంటే అక్రమాలు చేసేటోళ్ళకి భయం. మాకు అవసరం లేదు. ఈ 2 ఛాలెంజ్లు మాత్రం నిరూపిస్తావా? దేనికంటే దానికి సిద్ధం, జాగ్రత్త. ఇంకొకసారి మహిళలు మీ భార్య వచ్చి పోటీ చేస్తుంది, నువ్వు వచ్చి చేస్తున్నావు అనే విధంగా మహిళలను బయటకు విరికిచ్చి మాట్లాడినాం అనుకో, తర్వాత నీ సంస్కారం వేరే ఉండొచ్చు, నీ పద్ధతి వేరే ఉండొచ్చు. మేము మర్యాదగానే చెప్తున్నాం, ఫస్ట్ టైం కాబట్టి మర్యాదగా చెప్తున్నాం. ఇంకోసారి మహిళల్ని బయట అంటే మాత్రం బాగుండదు, జాగ్రత్త.